రాంబిల్లి దగ్గర, అదేవిధంగా తల్లువాడ ప్రాంతంలో ఇచ్చారు. ఆ ప్రాంతంలో కూడా ఇంకా ఈరోజు విశాఖపట్నంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఎక్కడైనా వేరే చోట ఎక్కడన్నా కూడా ఇవ్వచ్చు. ఎందుకనంటే ఇది ఏదైతే ఈ 160 ఎకరాల భూమి ఇచ్చారో ఆ భూమిలో ప్రస్తుతం దేవాలయానికి సంబంధించి స్వామివారికి కైంకర్యం చేసే విధంగా పచ్చని పూల మొక్కలు కానీ అదేవిధంగా కూరగాయలు కానీ పండిస్తూ ఉన్నారు. ఏదైతే ఈ 160 ఎకరాల్లోని 106 ఎకరాల 47 సెంట్లలో ఇది మన విశాఖపట్నం సెంట్రల్ జైలు ఆనుకుని ఉంటుంది. దాన్ని ఆనుకున్న దాంట్లో కూరగాయలు, స్వామివారికి పువ్వులు అక్కడ వ్యవసాయం చేస్తూ సాగు చేసి స్వామివారికి నివేదిస్తూ ఉన్నారు. అంటే మరి ఇది ఎంత కఠినమైన నిర్ణయమో, భక్తుల మనోభావాలు, భక్తుల విశ్వాసాలు కూడా దెబ్బతినే విధంగా ఆ